హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మనము వీడియో తీయక ఒక 5-6 రోజులు అవుతూ ఉన్నది. ఎందుకంటే మనం ఫీల్డ్కి అనేది ఈ మహారాష్ట్ర అనేది వెళ్ళడం జరిగింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నవి, మిర్చి క్రాప్స్ ఎలా ఉన్నవి, కాటన్ క్రాప్స్ ఎలా ఉన్నవి తెలుసుకోవడం కోసం మనమైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ రైతులు ఒకటే ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇది ఇవాళ వచ్చి చూశాను మా పొలంలో. నేను గమనించింది ఏంటంటే పండాకు సమస్య, ఎరుపు సమస్య కనిపిస్తూ ఉన్నది. సో అది అందరి తోటలలో మేజర్గా వర్షాలు పడి కాంప్లెక్స్ అయ్యాక లేదా ఫంగిసైడ్ వలన, న్యూట్రియన్స్ లోపం వలన అనేది మనకైతే ఈ పండాకు సమస్య, ఎరుపు సమస్య అనేది విపరీతంగా కనిపిస్తూ ఉన్నది. సో దాని కొరకు అలాగే దానితో పాటు మనం ఏం స్ప్రే చేసుకోవాలి, దోమకి, ముడతకి, నల్లికి వచ్చేసరికి ఏం స్ప్రే చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో కనిపిస్తుంది కదా మా యొక్క మిరప తోట గుట్ట. అది నేను నా యొక్క పొలంలోనే ఉండి వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. నేను స్ప్రే చేసింది చూడండి ఒకసారి ఎలా ఉంది ప్రజెంట్ నా యొక్క మిరప తోటలో. అంటే వైరస్ అనేది లేదండి. చాలామంది రైతులు అన్న వైరస్ వస్తూ ఉన్నది, గుబ్బ ముడతలు వస్తూ ఉన్నది, జెమిని వైరస్ రకరకాలుగా పిలువబడే, దొప్ప అని కూడా పిలువబడే ఈ వైరస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. మనం కొట్టే మందులో ఏదైనా ఒకసారి హై డోసెస్ దోమ మందుని కలిపి అందిస్తే సరిపోతుంది. సో చూడండి, ఇప్పుడు వచ్చే సమస్య ఎరుపు సమస్య కాబట్టి ఎరుపుకి మనము న్యూట్రియన్స్ లోపం అనేది చెప్పలేము, లేదా ఫంగిసైడ్ లోపం అనేది చెప్పలేము, లేదా ఏదైనా కాంప్లెక్స్ తక్కువ అయిందనేది కూడా చెప్పలేము. కాబట్టి కింద బలం కట్ట పొటాషియం మాత్రం కంపల్సరీ అందించండి. పైన వచ్చేసరికి ఏదైనా ఒక ఫంగిసైడ్ని నాటివో కానీ, మెటారామ్, బిఎస్ఎఫ్, పాలిరామ్ కానీ, లేదా క్యాబ్రోటాప్ కానీ, లేదా ఏదైనా ఒక ఫంగిసైడ్ అయితే సో ఫంగిసైడ్ సాఫ్, M45, బావిస్టను. దాంతోపాటు నేనైతే ఇవాళ వచ్చేసరికి ఈ హెర్క్యులస్ డాక్టర్ బ్రాండ్ వారి హెర్క్యులస్ని అయితే యూజ్ చేశాను. హెర్క్యులస్తో పాటు నేనైతే నా దగ్గర అవైలబుల్గా ఉన్నది ఫార్ములా 6 అయితే ఉన్నది. ఇది ఎక్స్ట్రాక్ట్ అమినో యాసిడ్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ రెండు కలిగి ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ అమినో యాసిడ్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ రెండు కలిగి ఉన్నది. తర్వాత ఈ హెర్క్యులస్, ఈ డాక్టర్ బ్రాండ్ వారి హెర్క్యులస్ తోటి ఆల్ దోమ క్లియర్. సో తెల్లదోమ, పచ్చదోమ రెండు దోమల్ని కంట్రోల్ చేయగలిగేది ఈ హెర్క్యులస్. గత 3 సంవత్సరాల నుంచి నేను దీన్ని రిఫర్ చేస్తూ ఉన్నాను. డాక్టర్ బ్రాండ్ వారి హెర్క్యులస్. ఈ హెర్క్యులస్ తోటి తెల్లదోమలు, పచ్చదోమలు కంట్రోల్ అయ్యి, ముడత కంట్రోల్ అయ్యి, వైరస్ రాకుండా ఉంటుంది. దీంతో ఎరుపు సమస్య, పండాకు సమస్యకి నాటివో కానీ, M45, అలాగే నల్లగా ఇంకా మీకు నీట్గా నిగనిగలాడాలంటే 99 319 అయితే కలిపి స్ప్రే చేసుకోండి. సో ఎలా ఉంటుందంటే కింద ఏదైనా పొటాషియము లేదా 14-35, 24-24-0, 10-20 ఆల్రెడీ మనం మొదట్లో అందించాము. నేనైతే ఇప్పుడు పొటాష్ అందించాలి మొక్కకు. పొటాషియంతో పాటు F20 ఫార్ములా 20 అనేది అంటే మైక్రోన్యూట్రియన్స్ కలిగి ఉంటుంది. సో దాన్ని కలిపి ఈరోజు అయితే అందిద్దాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఎరుపు సమస్య వస్తూ ఉన్నది. ఇంకా మీకు రూట్ డెవలప్మెంట్కి అడుగుతూ ఉన్నారు. సో రూట్ డెవలప్మెంట్ కావట్లేదని అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కాబట్టి అమృత అనేది మనం చెప్పాం కదా, అది చాలా బాగా పనిచేసిందండి. రూట్ డెవలప్మెంట్కి అయితే ఆగిపోయాను, అంటే చనిపోతున్న మిరప తోటకు అక్కడే ఆపేసింది. టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది అమృత. ఎకరానికి 200 లీటర్ చొప్పున మనం అది డ్రించింగ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా కాంప్లెక్స్ కట్టలు వేసి చల్లుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మీకున్న సమస్యలు ఇప్పుడు అందరి తోటలో పండాకు సమస్య కనిపిస్తూ ఉంది. కాబట్టి పండాకి నాటివో, M45, బావిస్టను, సాఫు, లేదా బిఎస్ఎఫ్ వాళ్ళది మెటారామ్, పాలిరామ్, ఏదైనా ఒక ఫంగిసైడ్. సో చూడండి, ఇది నా యొక్క 50, సో 45, 45 మధ్యలో అవుతూ ఉన్నది వేసి 45 రోజుల మిరప క్రాపు. చూడండి ఈ ఆకులు ఎంత నీట్గా ఉన్నవి, ఎంత షైనింగ్ ఉన్నది అంటే చిట్టాకులతోటి రావాలి ఎగురు అనేది వచ్చే చిగుళ్ళు. ఇంకా నేనైతే దీన్ని లాస్ట్ పార్ట్ చేపించేసి ఏమంటారు, అది అచ్చు అంటారు కదా. సో రింగులు తిరగడం అంటే నీళ్ళు కట్టే విధంగా అచ్చు అయితే చేపిస్తాను అనమాట. సో మీకు ఏదైనా సమస్యలు ఉన్నా నా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే మనం ఏదైనా దగ్గరే మేజర్గా ఇప్పటి నుంచి మనం క్రాప్ సెట్టింగ్ చేసుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. చిన్న మొక్కలకి క్రాప్ సెట్టింగ్ చేసుకుంటే హైట్ అనేది ఎదగదు, నెత్తి మీద బరువు పెట్టి లేమంటే లేవలేం. కాబట్టి అదే సమస్య ఏర్పడుతూ ఉన్నది. నేను ఇప్పుడు ఈ పెగాసిస్ని ఎందుకు రిఫర్ చేయలేదంటే ఈ హైట్న వచ్చేసరికి హైట్ వస్తుంది, దాంతోపాటు ఏదైనా కాంబినేషన్ మనం ఎలా కలిపి చెప్తామో అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏ స్టేజ్లో పెగాసిస్ని కొట్టుకోవాలి అని చెప్పి కూడా చాలామందికి తెలియదు. సో జంపులో పెగాసిస్లో జంపు, బెనివాలో జంపు, బెనివాలో పెగాసిస్ తెలియకుండా డిఫరెంట్ విధంగా కలుపుతూ ఉన్నారు. ఒక్కసారి వన్స్ మనం ఏదైనా ఒక మందు చెప్తా ఉన్నామంటే అది ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. సో చూడండి, నేనైతే మేజర్గా అన్ని ఫీల్డ్లు తిరుగుతూ ఉన్నాను.
ఏదైనా నల్లులు బాగా విపరీతంగా ఉండి నల్ల తామర ఎర్ర నల్లు ఉంటే నెక్సాన్ స్ప్రే చేసుకోండి అని చెప్పాను మీకు. ఏది అగ్రిషన్ వారి నెక్సాన్. ఇంకా గ్రోత్ కావాలి 4-5 సార్లు అకిరాన్ డిసైడ్ వాడిన రైతులు ఉన్నారు. సింగిల్ అకిరాన్ స్ప్రే చేసిన రైతులు దగ్గర 3-4 సార్లు ఒక్కొక్క రైతు స్ప్రే చేశారు. ఎందుకంటే దాని రిజల్ట్ అలా ఉంది కాబట్టి వాళ్ళైతే అలా స్ప్రే చేయడం జరుగుతుంది. సో కింద అయితే మనకు మిరప రెడ్ కలర్లో రావాలంటే పొటాషియం కంపల్సరీ అందించండి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, తోటి షేర్ చేయండి. సో బాయ్, ధన్యవాదాలు.